పోయిన ఆదివారం మీతో పంచుకున్నటువంటి భాగము ఏమైనా గుర్తుందా? ఆ? ఆ, ప్రేమించాలి దేవుణ్ణి. రైట్. ఇంకా పర్వాలేదు, చెప్పండి. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఇంకా అన్ని విజయం మీద మీరు చెప్పరా? దేవుడు నూతనమైనవి ఇస్తాడు అంటే క్రొత్తవి ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడో కూడా పోయిన వారం మీతో 2 మాటలు మీతో పంచుకున్నారు. నూతనమైనది చదవండి. 104 కీర్తన 30వ వచనం. 104 కీర్తన 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 21:5. తలా ఒకరు తీసుకోండి. విలాప 3:23. మొదటిగా కీర్తనలు 104:30. అవి సృజింపబడెను, భూతములను నూతన పరుస్తున్నావో. దేవుడు సృష్టించినప్పుడు అవి ఏర్పడ్డాయి. దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు. అందులో ఉన్న సమస్తము ఆయన నిర్మించాడు. ఆయన చేసినప్పుడు వాటిని ఏం చేశాడంటే నూతనమైనగా మార్చాడు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. నూతనమైన మార్గాన్ని మన కొరకు నిర్మించాడు ఆయన. ఈ మార్గంలో మీరు నడవండి, బాగుపడతారు. ఈ మార్గములకి మీరు రండి, మీ జీవితాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి తప్ప వేరొక మార్గము, గమ్యము లేదు. యేసు గమ్యం. యేసు మాత్రమే మనకు మార్గమై ఉన్నాడు. ఇదిగో నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను. ఆ మార్గం ఎలాంటిదంటే నూతనమైన మార్గం. ప్రకటన గ్రంథం 21:5. ప్రకటన 21:5. దాకా చెప్పాను తీసి పెట్టుకోమని. ప్రకటన 21:5. అప్పుడు వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. 2026 సంవత్సరము నేను సమస్తమును నూతనంగా మారుస్తాను. మీ కుటుంబంలో ఒక క్రొత్త ధనాన్ని ఇవ్వబోతున్నాను. మీ బిడ్డల జీవితంలో ఒక క్రొత్త ధనాన్ని ఇవ్వబోతున్నాను. నూతనము అంటే ఏంటి? క్రొత్తది. మార్కెట్లోకి ఏదైనా క్రొత్తది వస్తే వెంటనే కొనేస్తారు డబ్బున్నోళ్ళు. ఏమండి, ఏదైనా ఒక సెల్ ఫోనే కానీ, ఒక రేడియో కానీ, ఒక టేబుల్ రికార్డే కానీ, ఏదైనా సరే కొత్తది, ఒక బట్టలే కానీ ఏదైనా కొత్తది వచ్చిందంటే వెంటనే మనం ఏం చేస్తాము? కొనేస్తాం. దీనికి అర్థం ఏం చెప్పాను? నూతనమైనది అంటే అర్థం కొత్తది, లేక ఇంతకు ముందు లేని దాన్ని ఏమంటారు? క్రొత్తది అంటారు. లేక ఇప్పుడే ప్రారంభమైన దాన్ని క్రొత్తది అంటారు. మనం అంటాం, కొత్త పాట నేను రాశాను. కొత్త హాస్పిటల్ ఈరోజు ప్రారంభమైంది. ఏమండి, దీన్ని ఏమంటారు? కొత్తగా హాస్పిటల్ పెట్టారు. కొత్త స్కూల్ ఒకటి ప్రారంభమైంది అంటుంటాం. అంటే క్రొత్తదనం, నూతనమైన ఆలోచన ఈ సంవత్సరం నీకు ఉండాలి. ఒక క్రొత్త ఐడియా. ఏమండి, నూతనమైన పద్ధతి అంటే ఈ ప్రవర్తన ఒక కొత్తదనంగా మారిపోవాలి. ఈ ఆలోచన ఒక కొత్తదనంగా మారిపోవాలి. ఇంకా పాత మైండ్ సెట్ ఉండడానికి వీలు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చిన్న కుర్రవాడు అనకూడదు, పిల్లవాడు, 7-8 సంవత్సరాల అబ్బాయి వైలన్ తెలుసా? వైలన్ వాయించి తెలుసుగా అమ్మా, తెలుసుగా. 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లవాడు ఆ వైలన్ వాయిస్తుంటే, ఆ స్టేజీ మీద పిల్లవాడు వాయిస్తూ ఉంటే ప్రజలు చుట్టూ చూస్తూ ఉన్నవారు కేకలేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది. క్లాప్స్ కొడుతున్నారు. అతన్ని చాలా అద్భుతంగా, అంటే ఒక పెద్దవాడు వాయించినట్టుగా, బాగా సీనియారిటీ కలిగిన వాడు వాయించినట్టుగా 7-8 సంవత్సరాల బాబు వాయించడం చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ కేకలేస్తూ
వారి చేతిలో ఉన్న కాయిన్స్ లేక ఆ డబ్బులు లేక వారి దగ్గర ఉన్నటువంటి ఆ డాలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ స్టేజ్ మీద తీస్తున్నారు. అంత అద్భుతంగా వాయించటం చూసి కొంతమంది డైమండ్ రింగులు కూడా తీసి వేస్తా ఉన్నారు. కానీ ఈ చిన్న పిల్లవాడు రింగుల వైపు కానీ, ఆ డబ్బుల వైపు కానీ, ఆ కరెన్సీ వైపు కానీ, కాయిన్స్ వైపు కానీ చూడటం లేదు. అతని దృష్టి అంతా కూడా బాల్కాన్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఆయన మీద పెట్టాడు. ఇది గమనించినటువంటి జర్నలిస్ట్ ఏం చేశాడంటే ఫోటోలు తీస్తూ, ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ ఏం చేశాడంటే అదంతా అయిపోయిన తర్వాత అడిగాడు, బాబు నేను నిన్ను గమనిస్తున్నాను, నువ్వు ఆ వైరను వాయిస్తూ ఉన్నావు, చాలా డబ్బులు నీకు ఇసిరేస్తున్నారు, ఈ పక్క కాయిన్స్ పడుతున్నాయి, డాలర్లు పడుతున్నాయి, కొంతమంది డైమండ్ రింగులు కూడా వేశారు, విజిల్స్ కొడుతున్నారు, కానీ నువ్వెవరిని గమనించకుండా అక్కడ ఒక పెద్ద ఆయన చూస్తున్నావు, ఏంటి ఏమవుతాడు ఆయన, నేను నిన్ను గమనించాను, నువ్వు పెద్ద ఆయన్ని చూస్తున్నావు, ఎటు చూడటం లేదంటే అప్పుడు ఆ చిన్న పిల్లవాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆయన నా మాస్టర్. ఏంటి? నాకు నేర్పించినటువంటి మాస్టర్. అక్కడ ఉండి కనుసైగలు చేస్తూ ఉంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను? వాయిస్తున్నాను. ఏ మాత్రము నా కనుదృష్టి ఈ పక్క డబ్బుల వైపు కానీ, కాయిన్స్ వైపు కానీ, డాలర్స్ వైపు కానీ, డైమండ్ రింగ్, మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? డబ్బులు కాగితాలు వేస్తా ఉన్నారు, 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, పక్కన ఎవరో ఒకరు ఉంటారు, బాబాయ్ జాగ్రత్త, లాక్కు అవన్నీ తీసుకో, ఓ పక్క ఓ పక్క వేస్తానే ఏంటో జాగ్రత్త మొత్తం లాగు. డైమండ్ రింగ్ పడితే ఇంకా డైమండ్ రింగ్ పడితే ఏం చేస్తారండి? ఆ వీణా పక్కన పెట్టి ముందు డైమండ్ రింగ్ లాగేసుకుంటారు కదా. ఆ కుర్రవాడు, ఆ పిల్లవాడు దృష్టి అంతా కూడా అతనుకు నేర్పించిన మాస్టర్ వైపే ఉంది. ఆ ఫోకస్ ఎప్పుడైతే పెట్టాడో అందరిలో మెప్పు పొందాడు. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారు, నిజంగా చాలామంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ముందుకు నడిపించే వాళ్ళు ఉంటారు, అందులోనే మనమంటే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వారు కూడా ఉంటారు. ఈ 2026 సంవత్సరం యవనస్తులకు చెప్తున్నాను ఈ మాట, నువ్వు అటు ఇటు ఎటు చూడదు, నీ ఫోకస్ నీ చదువు మీద పెట్టు, నీ దృష్టి నీ భవిష్యత్తు గురించి ఆలోచన మీద పెట్టు, ముందుకు వెళ్ళు. ఎవరి వైపు చూడు, విమర్శించేవారు పట్టించుకోబాకు, తిడుతున్నవారు పట్టించుకోబాకు, చప్పట్లు కొడుతున్నారు పట్టించుకోబాకు, ఎంకరేజ్ చేస్తున్నారు మంచిదే, కొంతమంది పొగడాలని పొగిడే వాళ్ళు కూడా ఉంటారు, పట్టించుకోబాకు. నువ్వు చేయవలసింది ఆ ఉద్యోగం నీకు కావాలి, ఆ చదువులో నువ్వు, ఆ విద్యలో నువ్వు ముందుకు వెళ్ళాలి, ఆ వ్యాపారంలో బాగా సంపాదించాలి, ఆ పనిలో నువ్వు రాణించాలి. కాబట్టి నీ ఫోకస్ అంతా నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. దేవుడు అద్భుతంగా నీ ఫోకస్కు తగినట్టుగానే ఆయన దీవించటము మొదలు పెడతాడు. నూతనమైన దేవుడు ఇస్తాడు. ఏమి నూతనమైనది? ఏమి ఇస్తాడని చెప్పాను పోయిన వారం? చెప్పండి. పోయిన వారం చెప్పినటువంటి మాటలు చెప్పండి. 2 మాటలు చెప్పాను. ఏమిస్తాడు? నూతన నూతనమైన కార్యము ఈ సంవత్సరం చేస్తాడు అని చెప్పాను. ఎంతమంది నమ్మారో నాకు తెలియదు. ఈ సంవత్సరం తప్పకుండా నా కుటుంబంలో ఒక కార్యము దేవుడు జరిగించబోతున్నాడు, ఒక మంచిని దేవుడు చేయబోతున్నాడు, ఒక శుభమును దేవుడు జరిగించబోతున్నాడు. నా కుటుంబంలో ఒక మంచి రోజును, మంచి దినములు నేను చూడబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మంచి దినాలు చూడాలి అని ఆశపడినట్లయితే నేను ఒకటి చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి? ఈ సంవత్సరము మంచిది చూడాలి, మంచి రోజులు చూడాలి, మంచి వారాలు చూడాలి, మంచి నెలలు చూడాలని ఆశపడినట్లయితే వాక్యం అది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన పత్రిక వెళ్ళండి. ఎన్నో పత్రిక? మొదటి పత్రికేనా? పేతురు రాసిన పత్రిక నేను చెప్తాను, వచ్చిన అధ్యాయం నేను చెప్తాను, మీరు అండర్లైన్ చేసుకున్నట్లయితే చూడండి. మంచి దినములు. పేతురు రాసిన పత్రిక
మంచి దినములు చూడగోరు వాడని రాసి ఉంటుంది. ఎక్కడుంది? నేను చెప్తాను. 3వ అధ్యాయం మొదటి పత్రిక 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మంచి రోజులు చూడాలంటే ఏం చేయాలి? మంచి వారాలు చూడాలంటే ఏం చేయాలి? మంచి సంవత్సరాలు చూడాలంటే ఏం చేయాలి? మంచి 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 జరగాలి అంటే ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట, వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. ఈ సంవత్సరం దయచేసి నోరు జాగ్రత్త. ఎవరి మీద అబండాలు వేయకండి, ఎవరికి కీడు తలపెట్టకండి, ఎవరిని విమర్శించకండి, ఎవరిని వ్యతిరేకించకండి. చెడ్డ మాటలు పలకకుండా నోరును కంట్రోల్ చేసుకోండి. కపటంగా లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి పలకండి, బయటికి ఒకటిగా నటించకండి. అలా నటిస్తే మంచి రోజులు మనం చూడలేము. నూతనమైన దేవుడు ఇస్తాడు. మొదటిగా నూతనమైనది యెహోవా ఈ సంవత్సరం నూతనమైన కార్యము జరిగించబోతున్నారు. రెండోది నూతన బలమును దేవుడు ఇస్తాడని కూడా చెప్పాను. మూడోది ఈరోజు నూతన హృదయము దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే హృదయం ఏమైంది? నూతనంగా లేదు. హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. హృదయం ఏమైపోయింది? పాతదైపోయింది. హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ హృదయము బాగు చేసుకోవాలి. హృదయాన్ని కొత్తదానిగా మార్చుకోవాలి. ఏం చేయాలి? చదవండి. ఎజెకీయెలు గ్రంథం 18వ అధ్యాయము 31 వచ్చిన 3వ మాట మనం వినబోతున్నాం. 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలి? నూతన హృదయము మీకు రావాలి, నూతనమైన మనసు మీకు రావాలి, నూతనమైన ఆత్మ మీరు పొందుకోవాలి. హృదయ స్థితి ఈరోజు ఆలోచించినట్లయితే అన్నిటికన్నా ఘోరమైనది ఏది అండి? అన్నిటికన్నా ఘోరమైంది ఏంటి? అన్నిటికన్నా పాడైపోయింది ఏంటి? హృదయమే. ఘోరమైన వ్యాధి కలిగినది ఏదైనా ఉందంటే అది గుండె. ఎన్ని నివసిస్తున్నాయో హృదయములో, ఎన్ని ఆలోచనలు పుడుతున్నాయో హృదయములో, ఎన్ని రకాలుగా మనిషి హృదయము పాడైపోయిందో మనం కొన్ని వారాలుగా ప్రకటన చేశాం గత సంవత్సరంలో. హృదయము హృదయము హృదయం అని. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు అడుగుతున్నాడు సామెతల్లో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇస్తావా? ఎజెకీయెలు గ్రంథమే 36:26. 36:26 వచ్చింది. నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసం గుండెను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఇస్తాను? నూతన హృదయం మీకు ఇస్తాను. మీలో రాయిలాగా అయిపోయింది గుండె, కఠినపరచబడిపోయింది హృదయం. కన్నీళ్లు రావటం వల్ల జాలి దయ కనికరము గుండెల్లో లేదు. ఎవరు బాధపడుతున్నా నీకు బాధ లేదు, ఎవరు ఏడుస్తున్నా నీకు ఏడుపు రావటం లేదు, ఎవరు చింతపడుతున్నా నీవు చింతపడటం లేదు. నీలో అసలు ఏమంటారంటే జాలి గుండె అనేది లేకుండా నీ గుండె బండగా మారిపోయింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను దాన్ని తీసి పక్కన పడేస్తాను. రాతి గుండె నీలో నుంచి తీసివేసి నీకు మాంసం గుండె నేను ఇవ్వబోతున్నాను. మన దేవుని బిడ్డ
ఆ రోజు దావీదు హృదయం ఎంతగా చెడిపోయిందో తెలుసా, ఎంతగా పాడైపోయిందో తెలుసా, దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడి అంతగా తను చేసిన పాపము హృదయము కఠినపరచబడి ఎందుకు ఇలా చేశాను ఇది ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకు ఇలా పాడైపోయానో, దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడిని ఎందుకు ఈ పాప భూ సంబంధమైన వాటిని ప్రేమించాను అని ఏడ్చాడు. 51వ అధ్యాయంలో మీరు తెలుసో తెలియదు, కీర్తనలో 10వ వచనములో, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగు చేయి. ఏ హృదయము? శుద్ధ హృదయం కలుగు చేయి. పోగొట్టుకున్న రక్షణ మరలా నూతనంగా నాకు పుట్టింది. సంవత్సరం అయితే మారిపోయింది కానీ హృదయం మాత్రం, రోజులైతే మారిపోతున్నాయి కానీ, వారాలైతే మారిపోతున్నాయి కానీ, సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది, కొత్త సంవత్సరం అని చెప్పుకుంటున్నాం కానీ మనల్లో కొత్తదనం మాత్రం ఏమీ కనిపించడం లేదు. మన మాట తీరు అలాగనే ఉంది, మన వైఖరి అలాగనే ఉంది, మన ప్రవర్తన అలాగనే ఉంది, మన నడవడి అలాగనే ఉంది. ఏమాత్రం మార్పు లేదు. నీ కోడలు నీ గురించి చెప్పలేకపోతుంది, నీ కూతురు నీ గురించి చెప్పలేకపోతున్నారు, నీ కొడుకు నీ గురించి చెప్పలేకపోతున్నారు, నీ తల్లిదండ్రులు నీ గురించి చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు లాంటి అమ్మాయి కాదండి మా కూతురు, ఇంతకుముందు లాంటి వాడు కాదండి నా కొడుకు. ఇప్పుడు పెందల కాడే వచ్చేస్తున్నారు, టయానికే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంతకు ముందులాగా నా బిడ్డ మాట్లాడటం లేదండి. ఇప్పుడు ఆ పిల్లలో కోపం తగ్గిపోయింది, చాలా వినయం విధేయత కనిపిస్తుంది. ఏది? హృదయ మార్పిడేది. ఏమండి, హృదయం ఏం కావాలి? మార్పిడి జరగాలి. హృదయం, ప్రభు చెప్పిన మాట అది, మీలో ఉన్న రాతి గుండెని తీసేసి ఏమేస్తాను? మాంసం గుండెనే. ఇప్పుడు పోయినసారి చెప్పాను, ఒక అతను ఏమని కోరుకున్నాడు? నేను పందిని పెంచుకోవాలి అన్నాడు. దేన్ని పెంచుకుంటారంట? ఎవరైనా కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, కుందేళ్ళని పెంచుకుంటారు, ఏమండి కోడిని పెంచుకుంటారు, ఈ పెంచుకుంటారు. కానీ ఎవరైనా పందిని పెంచుకోవాలని ఆశపడతారా? వీడు అన్నాడు, ఒక పందిని పట్టుకురారా. అసిస్టెంట్కి చెప్తున్నావు, పందిని పట్టుకురా, పందిని పెంచుకోవాలి. వీడికేం పోయే రోగం, పందిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా అంటాడు. బంగారం అంటే ఇంట్లో పందిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ పందికి ఎలా చేపిస్తున్నాడు? షాంపూతో స్నానం చేపిస్తున్నాడు. ఏమండి, ఇలాంటి టవల్, టర్కీ టవల్ ఉంటారు కదా, ఇలాంటి టవల్ పెట్టి దాన్ని శుభ్రంగా దురుస్తున్నాడు పందిని. దానికి మెడకు ఒక గొలుసు వేస్తున్నాడు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆ పందిని ఎంట పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ గొలుసు పట్టుకొని పంది వస్తూ ఉంది, వస్తూ ఉంది, వస్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న బురద గంట కనపడగానే లాక్కొని వెళ్ళిపోయి బురద గంటలో పడిపోయింది. ఎంత శుభ్రం చేశాడండి, చక్కగా స్నానం చేయించాడు, షాంపూ పెట్టాడు, టర్కీ టవల్ పెట్టి శుభ్రం చేశాడు, మెడలో మంచి గొలిచేశాడు. అరే, ఎంత శుభ్రం చేసిన పంది బురదగుంట కనపడగానే ఎక్కడ వెళ్ళిపడింది? బురదలో పడింది. అబ్బబ్బా, ఎంత పని చేశాడు. మళ్ళా చేసుకెళ్ళాడు, మళ్ళా శుభ్రం చేశాడు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మరలా బురదగుంట కాడికి పోగానే నాకు భయం వేస్తుంది. లాక్కొని వెళ్ళిపోయింది బురదగుంటలో. ఈయనకు స్నేహితుడు ఒకడున్నాడు, ఆయన డాక్టర్. ఒకరోజు ఆయనతో కలిసినప్పుడు ఇద్దరు స్నేహితులు కాబట్టి మాట మాట్లాడుకుంటా, ఏంద్రా అలా ఉన్నావు, ఏమైంది అంటే, ఏం లేదురా, నేను ఒక పంది పిల్లని తాగుతున్నాను. ఈ పంది పిల్ల ఏం చేస్తుందంటే చాలా చక్కగా నీట్గా శుభ్రం చేస్తున్నాను, కానీ అది బురద గంట కనపడితే ఎక్కడికి వెళ్తుంది? గుంటలో పడిపోతుందిరా. ఓహో ఇదా, సరే ఒక పని చేయి, ఒకరోజు మా హాస్పిటల్కు దాన్ని తీసుకున్నాను. ఎందుకు? నేను ఆపరేషన్. ఏం ఆపరేషన్? గుండెను మార్చేద్దా. పందిని ఒకరోజు హాస్పిటల్కి తీసుకొస్తే ఈ డాక్టర్ ఏం చేశాడంటే పందిలో ఉన్న గుండెను తీసి గొర్రె పిల్ల గుండెను పందిలో, ఏ గుండెను అమర్చాడు? గొర్రె పిల్ల గుండెను పందిలో అమర్చాడు. వారం అయిపోయింది, ఆపరేషన్ అయిపోయినాక 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. అలా అయిన తర్వాత ఇక రేయ్ ఇప్పుడు తీసుకొని వెళ్ళు బురదలో. ఎలా అంతే, నేను చెప్తున్నాను వెళ్ళు అని. ఎలాగనే శుభ్రం చేశాడు, చక్కగా నీట్గా కడిగాడు, స్నానం చేయించాడు, ఒలిసేసుకున్నాడు. తీసుకొని వెళ్తుంటే బురద గుంట కాడికి వెళ్తే అంత భయం వేస్తుంది, పడతేమని. అది వెళ్ళలా. దగ్గరికి తీసుకెళ్ళాడు, వెళ్ళటంలా. నెట్టబోతున్నాడు, వెళ్ళటంలా. ఎందుకని? ఏం జరిగింది? గుండె మార్పిడి జరిగింది. దాని గుండె ఏం గుండె ఇప్పుడు? గొర్రె పిల్ల గుండె. గొర్రె పిల్ల బురదంటే ఇష్టపడుతుందా? ఇష్టపడదు.
పంది బురదంటే ఇష్టపడుతుంది. ఈరోజు ఒక మార్పు రావాలి. మీలో ఉన్న రాతి గుండెని నేను తీసేస్తాను. కఠినమైన హృదయాన్ని నేను కరిగించేస్తాను. ఒక నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాను. అప్పుడు ఎలా ఉంటుందంటే, నీ భర్త ఏడుస్తుంటే ఒక భార్యగా నీకు ఏడుపు వచ్చింది. ఒక భార్యగా ఏడుస్తా ఉంటే భర్తగా నీకు ఏడుపు వచ్చింది. పిల్లలు ఏడుస్తుంటే ఒక తండ్రిగా నీకు కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడు నీ హృదయము కఠినము లేనప్పుడు జరిగే సంగతి. మార్పిడి జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, మార్పు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక బురద గుంటలోకి వెళ్ళే అవకాశము లేదు. ఇదిగో దావీదు అంటాడు, అయ్యా నేను పాడైపోయాను, నేను చెడిపోయాను. 10 వచ్చిన చదువుతారా? 51:10 కీర్తనలు. దేవా, నా యందు ఏ హృదయమో శుద్ధ హృదయం కావాలి. నా హృదయం పాడైపోయింది, నా హృదయం చెడిపోయింది ప్రభువా, నాకు శుద్ధ హృదయం కలుగు చేయండి. మన దేవుడికి సంవత్సరాలు అన్నట్టుగా మారిపోతున్నాయి, కానీ మనలో మార్పు మాత్రం, మన హృదయములో హృదయం ఎంతగా పాడైపోయిందో చెప్ప, అతి ఘోరమైన వ్యాధి కలిగింది. మీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేయమంటారా? గారడి సీమోన్ ఎంతమంది తెలుసు? గారడి సీమోన్ ఎంతమంది తెలుసు? గారడి సీమోన్ బైబిల్లో గారడి సీమోన్ మాకు తెలుసు అన్న వారు చేయి చూపించండి. మీకు తెలియదా? గారడి సీమోను తెలియదా మీకు? పాత నిబంధనలు ఉంటాడా, కొత్త నిబంధనలు ఉంటాడా? కొత్త నిబంధనలు. ఎక్కడ కనిపిస్తాడు కొత్త నిబంధనలో? అపోస్తుల కార్యం ఎన్నో అధ్యాయంలో కనిపిస్తాడు? ఎన్నో అధ్యాయంలో కనిపిస్తాడు? ఎవరి కాలంలో ఉన్నాడు? ఎవరు సువార్తికుడు అప్పుడు? యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న వ్యక్తి ఎవరు? పిలుపు గారు. పిలుపు గారు ప్రకటిస్తున్న సమయంలో సమరయ అనే ప్రాంతంలో ఇతను మాత్కార్యాలు చేస్తున్నాడు. ఎవరతను? గారడి సీమోను. కచ్చి ఉందీసి పువ్వుని చేస్తాడు అట్లా. గారడి అంటే అది అర్థమైందా? అంటే ఏమంటారు వాటిలో? మ్యాజిక్. రైట్. ఏంటి? మ్యాజిక్ అన్నమాట. ఇలా జరుగుతున్న సమయంలో పిలుపు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మహత్కార్యాలు, అద్భుతాలు ఈయన ద్వారా జరిగిస్తారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు బాగుపడుతున్నారు. ఇది చూసిన గారడి వాడికి ఆశ్చర్యం వేసింది. అరే, నేను చేసేది మాయా, ఈయన రియల్గా చేస్తున్నాడు ఏమిటి అని యేసుక్రీస్తును ఆ గారడి సీమోను నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఈలోపు పేతురు, చాలా మంది సపోర్టుగా పిలుపు గారికి కూడా వచ్చారు. పిలుపు గారు సమరయ ప్రాంతంలో సేవ చేస్తున్నాడని పేతురు ఇంకా సేవకులు వచ్చి ఈయనకు సపోర్టుగా ఆ ప్రాంతంలో అనేక మందిని రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. అయితే ఈ గారడి సీమోను ఇదంతా గమనించిన వాడు, ఈ పేతురు గారు, ఈ సేవకులు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ ఆత్మపూర్ణులు అవుతున్నారు. ఇంత డబ్బు తీసుకెళ్ళి పేతురు ముందు పెట్టి, పాదాల దగ్గర పెట్టి, ఆ వరము నాకు కావాలి అని అడుగుతాడు. ఎవరు? గారడి సీమోను. గారడి సీమోను ఏ వరము? మీరు చేతులు పెడితే ఆత్మ పొందుకుంటున్నారు కదా, నేను కూడా ఎవరి మీద చేతులు పెడతానో వాళ్ళు బాగుపడాలి, ఆ వరం నాకు కావాలి అంటే, దాని కాడనే గారడి సీమోను బ్రతుకు మొత్తం బయటపడింది. దేవుని కార్యాలు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవి కాదు. దేవుని మహిమలు డబ్బులు ఇస్తే వచ్చేవి కాదు. దేవుని వరాలు డబ్బులు పెట్టి, బంగారం పెట్టి, ఏంటి ఏమంటారు, ధనమిచ్చి సంపాదించుకునేవి కాదు. అవన్నీ దేవుని వరాలు. ఎవరు బాబు వెనక? ఏంది అబ్బాయి నిద్రపోతున్నాడు? లేదు, ఇట్లా ముందు మీరు కుర్రోళ్ళు వెనకెందుకు కూర్చుంటారు? ఎక్కరండి మీరు, ముసలోళ్ళ రమ్మ దయాకర్ ఇటు ముందుకు రండి. రండి, అస్సలు వెనక కూర్చోకూడదు. మీరు రావాలి, మీరు ఎంతసేపా? రండి. అక్కడ ముసలోళ్ళు కదా కూర్చోవాల్సింది. ఎప్పుడైనా అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ముసలోడిగా కాదుగా, ఎక్కడ కూర్చోండి. ఎక్కడ కూర్చొని వాక్యం వినండి. మీరే ఆత్మీయులు. ఇప్పుడు అది అక్కడ కూర్చోండి. మీరు కుర్చీల్లో అక్కడ కూర్చోబాకు, ఎక్కడ కూర్చోవాలి. పెద్దవాళ్ళు అక్కడ కూర్చుంటారు వెనక భాగంలో. జరగండి, కొంచెం వెనక్కి జరగండి. ఎప్పుడైతే డబ్బు పెట్టి ముందు పెట్టి ఆ వరం కావాలన్నాడో,
పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచినటువంటి ఆ అతని స్వభావం ఎలాంటిదో, అతని ప్రవర్తన ఎలాంటిదో, అతని వైఖరి ఎలాంటిదో, అతని నడవడి ఎలాంటిదో, అతని చూపులు ఎలాంటివి మొత్తం బట్టబయలు తీస్తాడు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21 వచ్చింది. 8వ అధ్యాయం 21 వచ్చింది. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉందండి? ఎలా ఉంది? సరిగా ఉందా? దేవుని ఎదుట నిలకడగా ఉందా నీ హృదయము? ఇప్పుడు మందిరంలో ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ ఉన్నారు కానీ మనసు ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఏమేమి వండి పెట్టుకున్నారు ఇంటి దగ్గర? అమ్మా కదా, ఎప్పుడు వదిలిపెడతాడా? అందరికి కాదు, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. లేక బహుశా 1 లక్ష 2 లక్షలు మీ ఇంట్లో పెట్టి వచ్చారనుకోండి. ఉన్నాయా డబ్బులు మీ ఇంట్లో? తాళం వేసి ఇచ్చానో లేదు, బీరో తాళాలు పెట్టుకొని వచ్చానో లేదు. ఎందుకు? బైబిల్ చెప్తున్న మాట, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. బైబిల్లో యేసు ప్రభు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, కొండ మీద ప్రసంగం, నీ హృదయము ఎక్కడ ఉంటుందంటే నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. ఒకసారి ఒక ఆవిడ వచ్చి పాపం సీటీ డబ్బులు అంట 2 లక్షలు 3 లక్షలు ఇంట్లో ఉన్నాయట. ఇక్కడికి వచ్చిన కానించి ఆ మనిషి ప్రార్థనలో ఉండలేకపోతాం. ఏంటమ్మా అన్నయ్య, నేను పొందలేనన్నా. ఏమైందా? సీటీ డబ్బులు ఇంట్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉండే కంటే నువ్వు అక్కడ ఉండటమే మంచిది అంటే వెంటనే వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఏం జరిగిద్దో తెలియదు. ఎందుకంటే మన హృదయము అది పరిస్థితి. ఇప్పుడు ఎవరు? గారడి సీమోను హృదయం ఎలా ఉంది? సరిగా లేదు, నిలకలగా లేదు. అతని ఆలోచన వేరు, అతని హృదయం వేరు, అతని మనస్సు వేరు. చదువు ఇప్పుడు. గనుక మళ్ళీ ఫస్ట్ గా చదవాలి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక చూసావా, దేవుని కార్యాలు నువ్వు పాల్గొని పొందుతావా? నీ హృదయం సరిలేనప్పుడు, నీ ఆలోచన సరిలేనప్పుడు. ఏమండి, నీ ఆలోచన సరిలేదు, నీ హృదయ తలంపు సరిలేదు, దేవుని సంఘములో సమాజంలో కలుసుకొని ఆరాధించగలవా? బైబిల్లో ఇంకొక మాట తెలుసా మీకు? నీతిమంతుల సభలో కదా కొంతమంది వచ్చి వెంటనే వెళ్ళిపోతుంటారు. ఎందుకని? కొంతమంది పాటలు పాడేంత వరకు ఉండి వెళ్ళిపోతుంటారు. ఎందుకని? కొంతమంది ఆఖరి దాకా ఉండకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకని? కారణం ఏమై ఉంటుంది అంటే నీతిమంతుల సభలో ఉదాహరణకు ఒక తాగేవాడు వచ్చాడు కూడా కూర్చోగలడా? పేకాటాడాడు వచ్చేవాడు కూర్చోగలడా? అంటే తిరిగిపోతూ వాడు వచ్చాడు కూర్చోగలడా? ఉంటాడు. ఎంతసేపు ఉంటాడు? 5-10 నిమిషాలు. అయిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకు? మన మనస్సు ఇక్కడ లేదు. నీ ఆలోచన సరిలేనప్పుడు, నీ హృదయం సరిలేనప్పుడు దేవుని సంఘములో నువ్వు సమాజంగా కూడుకోలేవు. అందుకే పేతురు గంభీరంగా చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. గారడి సీమోను, నీ హృదయము సరిగా నాకు కనిపిస్తుంది. పూర్తిగా నువ్వేమిటో కనిపిస్తుంది. నీ బ్రతుకు ఎలా ఉందో నేను చూస్తున్నాను. నువ్వు బంధకాల్లో ఉన్నావు, నువ్వు చీకటిలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, సాతాను చేతి కింద ఉన్నావు. నువ్వు బయటికి రా. నువ్వు బాగుపడాలి అనుకుంటే నీ హృదయాన్ని సరి చేసుకో. నీ కుటుంబము, నీ పిల్లలు బాగుండాలి అంటే నీ బ్రతుకును సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అంటాడు, అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యా. గారడి సీమోను అంటాడు, నా హృదయం మారులాగునా, నా ఆలోచన మారులాగునా, నా ప్రవర్తన మారులాగునా దయచేసి నా కోసం దేవుణ్ణి వేడుకోండి. కీర్తనలు 78వ కీర్తన 36వ వచనం. 78వ కీర్తన 36వ వచనం. ఆయనను వారి హృదయము ఆయన ఎడల ఉందా? స్థిరంగా ఉందా? ఏమండి, స్థిరంగా ఉందా హృదయము?
ఎవరి ఇల్లు? 78వ కీర్తనలో ఎవరు కనిపిస్తారు మనకు? ఏ ఊరు వాళ్ళ ఇల్లు? ఏ సంఘపు వాళ్ళ ఇల్లు? చెప్పండి, చెప్పండి. ఏ ప్రాంతం వాళ్ళ ఇల్లు? ఎవరి ప్రజల ఇల్లు? ఇప్పుడు చెప్పండి. దేవుని ప్రజలండి ఇల్లు. ఎన్నుకున్న వాళ్ళు ఇజ్రాయేలీలు. దేవుడు దీవించిన ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, మీరు మాకు కావాలి అని ఆయన పిలుచుకున్న వాళ్ళు ఇల్లు. ఇలాంటి వారి హృదయం ఎలా ఉంది? స్థిరంగా లేదే దేవుని ఎల్ల. కదిలిపోతున్నారు, అటు ఇటు కదిలిపోతున్నారు. అద్భుతం చేసినప్పుడు హల్లెలూయా స్తోత్రం చెప్తున్నారు. ఏమీ జరగనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువు మీద అలుగుతున్నారు, ప్రభుకి దూరం అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎంతగా దీవించాడు, ఎంతగా ప్రేమించాడు, ఎన్ని ఆపదలు వస్తే తప్పించాడు, వారి పక్షాన ఎంత యుద్ధం చేశాడు. ఈరోజు మీ పక్షాన యుద్ధం చేయలేదా దేవుడు? మీ పక్షంలో నిలబడలేదా దేవుడు? మీ పక్షాన్ని నిలబడి యాజ్యమాడలేదా ఆయన? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నీ జీవితంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయలేదా దేవుడు? ఎరుకో గోడలను కూలగొట్టాడు. నీ జీవితంలో ఎరుకో గోడల లాంటి అడ్డుగోడలు ఎదురుపడ్డప్పుడు ఆయన కూల తోయలేదా? ముందుకు నడిపించలేదా? మరి ఎందుకని దేవుని ఎడల నీ హృదయం స్థిరంగా లేదు? దావీదు అడిగినట్టుగా, ప్రభువా నాకు శుద్ధ హృదయము కలుగుచు, అంటే నూతన హృదయము నాకు కలుగుచు, నూతన స్వభావం నాకు దయచేయి, ఒక నూతనమైన వ్యక్తిగా ఈ 2026 సంవత్సరం నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన దేవుని బిడ్డ. 4వ మాట, నూతన ఆత్మను దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన ఆత్మ, ఒక క్రొత్త ఆత్మ, క్రొత్త మనస్సు. లేక చదవండి హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. హెజ్కేలు గ్రంథం 11:19. నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అయిపోయిందా? ఓకే. ఏ ఆత్మ? నూతన ఆత్మ. మనిషి భాగాలేస్తే 3. ఎన్ని? మనం ఎన్ని? 3. శరీరము, ప్రాణము, మొదటిగా దేవుడు మన్నును తీసుకొని మనిషిని తయారు చేసినప్పుడు అది ఒక బొమ్మ, మట్టి బొమ్మ. వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, జీవాత్మ ఆయన అంటే ప్రాణం పోశాడు. ప్రాణముతో పాటు ఏమిచ్చాడు అంటే ఆత్మనిచ్చాడు. మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నైపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆత్మను మనలో ఊదాడు. ఈ మూటల్లో ఏది మనకు లేకపోయినా, ఏమండి, ఈ మూటల్లో ఏది లేకపోయినా శరీరము లేకుండా ఆత్మ పనికిరాదు. అందుకే కొంతమంది చచ్చిపోయినాక నేను గాలినవి వచ్చానంటారు. అంటే తన కోరిక తీర్చుకోవటానికి ఎవరు కావాలి? ఆ గాలికి అంటే ఆత్మకు ఒక శరీరం కావాలి. తను మంచి ఏది బెల్లమన్నం తినాలని వచ్చి ఒక ఉదయం ఏమన్నా బెల్లమన్నం తినాలట. తినాలి అంటే తన ఆత్మ తినలేదు. మరి ఎవరు కావాలి? తనకంటూ ఒక శరీరం కావాలి. అందుకే ఆ శరీరాన్ని ఆవగించి ఆ శరీరంలో ఉండి తన కోరికలు తీర్చుకుంటుంది. ప్రాణము లేకపోతే మనల్ని తీసి బయటపడేస్తారు. ఈ ప్రాణము ఉన్నంత వరకే భర్త, భార్య, చెల్లి, కొడుకు, అక్క,
ఏమండి అత్త కోడలు ఇవి అన్నీ. ఈ ప్రాణము ఉన్నంత వరకే మనకు విలువ. ఈ ప్రాణం పోయిన వెంటనే బయట పడేయండి అంటుంది భార్య కూడా. అసలైనది సిసలైనది ఏదైనా ఉందంటే ఆత్మే. ఆత్మే. శరీరం మరలా మట్టి అయిపోతుంది, మనలో కలిసిపోతుంది. ఆ ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన తర్వాత జీవించేది చెప్పండి ఆత్మే. ఏంటి ఏమంటే జీవించేది ఆత్మ. ఇది నిరంతరము దేవునితో ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. కానీ ఈ ఆత్మ ఏమైపోయింది ఈరోజు? ఆత్మ పరిస్థితి ఏంటి? శరీరం గురించి ఎన్ని అంగులు, ఎన్ని ఆకారాలు, ఎన్ని ఆడంబరాలు, ఈ శరీరానికి ఎన్ని పూస్తున్నాం, ఎన్ని రాస్తున్నాం ఆలోచించండి. ఏమండి ఈ శరీరం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. చిన్న కురుపులు వస్తే చిన్న కురుపులు వచ్చాయనుకోండి ఏం చేస్తామని చెప్పండి? వెంటనే డాక్టర్ని కలుస్తాము, దానికి కావలసిన అన్ని వాడుతూ ఉంటాం. మొఖం మీద మచ్చలు వస్తే తట్టుకోలేము. శరీరం అలిసిపోయిందంటే వెంటనే దానికి రెస్ట్ ఇస్తున్నాం. బలహీనంగా ఉంటే దానికి మంచి భోజనం పెట్టి పోషిస్తున్నాం. కానీ ఏనాడైనా ఎప్పుడైనా ఆత్మ ఒకటి ఉంది, దాని గురించి ఆలోచన ఏంటి? ఆలోచన ఏంటి? మళ్ళా చెప్తున్నాను, మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మే నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మే స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మ కల్ముషమైపోవటానికి వీల్లేదు. ఆత్మ కలంకమైపోవటానికి వీల్లేదు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. అందుకే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆత్మ గురించి ఆలోచించగలిగిన వారు ఎవరంటే మనమే. ఇక్కడికి చేరామంటే ఈ ఆత్మ గురించి ఆలోచించేవాళ్ళం. మనకేం పనులు లేవో ఆదివారం మనం కూడా అక్కడెక్కడ షికారులు చేయొచ్చు, ఆ పార్కింగ్, ఆ సినిమాకు, ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ రేపు పొద్దున ఆత్మ జీవిస్తుంది. ఆత్మ గురించి పరిస్థితి. దేవుడు మనకిచ్చిన ఆత్మ నూతనమైన ఆత్మ. ఆత్మను దయచేసి ఏడిపించకండి, ఆత్మను వేధించకండి, బాధ పెట్టకండి, ఆత్మను దుఃఖపరచకండి. ఆ రోజు సౌలు మీదకి క్షమించాలి. సౌలు రాజు తెలుసా మీకు? సౌలు రాజు ఎప్పుడైతే అభిషేకించాడో, సమూయేలు గారు అభిషేకించాడో, సౌలు రాజు మీదకి ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఒక కొత్త మనసు. ఆత్మ వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు, ఆలోచన అంతా మారిపోతుంది. ఉదాహరణ, బట్టల మీద మోజు తగ్గుతుంది అండి. అర్థమైందా? ఆత్మ పూర్ణత కలిగిన వాళ్ళు ఉండే లక్షణాలు. ఆ రంగురంగులు బట్టలు వేసుకోవాలి, అంగులు చూపించాలన్న ఆలోచన రాదు. బంగారం మీద మోజు తగ్గుతుంది అండి. అర్థమవుతుందా? డబ్బు మీద మోజు తగ్గుతుంది. ఏ రోజు తిండి ఆ రోజు. మాటికి అద్దం మీదకి వెళ్తాం చూడండి. ఇవన్నీ ఎప్పుడు ఆత్మ పూర్ణతలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎలా ఉంటేమి. ఇప్పుడు కొంతమంది వైట్ బట్టలు వేసుకొని చూడండి, లేడీస్ చూడండి, ఆ శిలోను మందిరానికి వెళ్తున్న వారు, పెంతుకోస్తుకి వెళ్తున్న వారిని చూడండి, వాళ్ళు వైట్ వేస్తారు. వాళ్ళ ముక్కులు కానీ, చెవులకు కానీ, మెడలో కానీ చూశారా మీరేమన్నా? ఎందుకు? ఇవన్నీ మనకు అక్కర్లేదు, మన ఆత్మ అనే దాని మీద వెళ్తారు. కానీ బైబుల్ అలా చేయొద్దని ఏం లేదు, అలా ఉండమని ఏం బైబిల్ చెప్పలేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు బంగారము, వెండి అంతా పెట్టుకున్నారు. దేవుడు ఎందుకు వద్దన్నాడంటే, నువ్వు ఆ బంగారపు దండను మెళ్ళ వేసుకున్న తర్వాత నీకు గర్వం వచ్చింది, అందుకని తీసేయమన్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే నీ హృదయం, నీ ఆత్మ, నీ మనస్సు ఎలా ఉంది? సౌలు రాజు ఆత్మ పొందుకున్న తర్వాత ఎన్నో అధ్యాయం అది, ఎక్కడది? సౌలు రాజు గురించి మనకు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, 9వ వచనం, 10వ వచనం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కొత్త మనసు అనేది కనిపించింది.
ఆత్మ పొందుకున్నప్పుడు దేవుని గురించి ప్రకటిస్తాడు. ఆత్మతో నింపబడిన వాడు దేవుని గురించి మాట్లాడతాడు, సాక్ష్యం చెప్తాడు, ప్రజలకు బోధిస్తాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన చేసిన మహా ఉపకారాలు ఏమిటో ప్రకటిస్తాడు, కానీ ఆత్మ లేనివాడు ఏమీ చేయలేడు. శాంసోను మీదకి ఆత్మ వస్తేనేగా పోరాటం చేసింది. యెహోవా ఆత్మ అతన్ని ఆవరించగా ఎప్పుడైతే ఆత్మ పోయిందో బలం పోగొట్టుకున్నాడు. ఇదే సౌలు రాజు ఆత్మను పొందుకున్నప్పుడు ఎంత కొత్త మనిషిగా ఉన్నాడో, ఈ ఆత్మ కాస్త 13, 14, 15 అధ్యాయం దాకా బాగానే ఉన్న సౌలు రాజుగారు 13 అధ్యాయంలో దేవుని మాటకు వ్యతిరేకించాడు, 15 అధ్యాయంలో దేవుని మాట వినలేదు. 16 అధ్యాయం వచ్చే వరకు మొదటి వచనం చదవండి. 16 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. సెలవిచ్చెను. దుఃఖిస్తావు. 16 మొదటి వచనం అమ్మా. 16 మొదటి వచనం అదేనా? ఒక నిమిషం ఆగు. సౌలు మీద ఉన్న ఆత్మ పోయి అనే మాట ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథం. క్షమించాలి, 14 వచ్చింది. 16, 14 క్షమించాలి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ప్రేరేపింపగా. అర్థమైందా? చూసావా? మంచి ఆత్మను పొందుకున్నవాడు, మంచి మనసు కలిగిన వాడు ఏమైపోయాడు? చెడిపోవడానికి కారణం ఏమిటి? ఒక దురాత్మ వచ్చింది. యెహోవా ఆత్మ ఎందుకు దూరం అయిపోయింది? నీ ఆలోచన బాగోలేదు, నీ మనస్సు బాగోలేదు. సౌలు యొక్క ఆలోచన ఏమైంది? 13 అధ్యాయంలో దేవుని సేవకుడు మాట వినలేదు. నేను 7 days 7 రోజులకు వస్తాను అని సమూయేలు చెప్తే వినలేదు. ముందే వెళ్ళి దేవుని బలి అర్పించాడు. 15 అధ్యాయంలో అమాలీకులు అందరినీ చంపేయమంటే అందులో కొంతమందిని మిగిలిచ్చాడు. ఇప్పుడు 16 అధ్యాయానికి వచ్చే వరకు దేవుని ఆత్మ ఏమైంది? దూరం అయిపోయింది. దురాత్మ వచ్చి సౌలు మీద ఆవగించింది. ఇక దురాత్మ పట్టినవాడు ఎలా ఉంటాడండి చెప్పండి? దురాత్మ పట్టిన వాడు ఎలా ఉంటాడు? ఆ రోజు చాలా దెయ్యాలు పట్టిన వాడు ఎలా ఉన్నాడు చెప్పండి? అపవిత్ర ఆత్మ అని రాయబడింది అక్కడ. ఇదే దురాత్మ అంటే. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లో ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? రాళ్లతో తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? అల్లరి కేకలేస్తాడు. కొంతమంది ఇళ్లలో కేకలు అల్లరి. ఏమండి వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? అపవిత్రాత్మ దెయ్యాలు పట్టిన వాళ్ళు. దెయ్యపు ఆత్మ వాళ్ళకి పట్టిందంటే అందుకే వాడు తిరిగిపోతాడు. అందుకే తిరుగుబోద్దయింది ఆ పిల్ల. మంచి ఆత్మ కలిగిన వారు అలా ప్రవర్తించరు. ఏమండి మంచి మనసు కలిగిన వారు అలా నడవరు. అందుకే పరిశుద్ధాత్మలోకి రండి, పరిశుద్ధాత్మ పూర్ణత కలిగండి. మద్యముతో మీరు మత్తులై ఉండొద్దు, ఆత్మ పూర్ణులై ఉండండి. మద్యం తాగిన వాడు మత్తుడు, వాడు ఏం చేస్తాడో అర్థం కాదు. ఆత్మలో ఉన్నవారు కూడా మంచి పనులు చేయడానికి వెనుకలు. నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మను మీకు ఇస్తాను. ఆఖరి మాట, ఎక్స్ప్లెయినింగ్ ఏముండదు. నూతన జీవం. ఏ జీవం? నూతన జీవం. చదవండి ఆ మాట కూడా చదివించి ముగిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచ్చింది. 6:4. 6వ అధ్యాయం 4వ వచ్చి మహిమ వలన ఎలాగూ లేపబడెనో అలాగూ మనకు నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము మరణములో నుండి ఆయనతో కూడా పాతి పెట్టము. ఏం పొందాం మనము? నూతన జీవం. నేనే మార్గము, సత్యము, జీవం.
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడు? మరలా బ్రతుకుతాడు. ఇంకా చచ్చిపోనే నిత్య జీవము, నిత్యత్వములో ఉండే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మరణములో నుండి జీవములోనికి దాటిపోయాం మనం. మనకి ఈ సంవత్సరం దేవుడు ఇస్తానని ఏంటంటే నిత్య జీవం. ఒకవేళ ఆయన రాకడ ఈ సంవత్సరం రావచ్చేమో, లేక ఈ నెలలోనే రావచ్చేమో, లేక ఈ రోజే రావచ్చేమో, ఇప్పుడే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకడకు డేటు లేదు, నెల లేదు, సంవత్సరము లేదు. ఈ రోజు రావచ్చు, ఈ వారంలో రావచ్చు, ఈ నెలలో రావచ్చు, ఈ సంవత్సరంలో రావచ్చు, చెప్పలేం. ఆయన వచ్చినప్పుడు జీవం పొందిన దానివైతే, జీవం పొందిన వాడివైతే నిత్య జీవములో నిత్యత్వము ఉండే స్థలములో ఉంటావు, లేకపోతే నిత్య నరకం. నిత్య జీవానికి వ్యతిరేకమైన పదం ఏమిటంటే నిత్య నరకం. నిత్యము ఖాళీ స్థలంలో ఉంటావో, నిత్యము జీవించే స్థలంలో ఉంటావో నీ చేతిలోనే ఉంది. మరలా మనకు ఈస్టర్ దగ్గరలో ఉంటుంది, గుడ్ ఫ్రైడే దగ్గరగా ఉంటుంది. ఈ లోపైన ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైన జీవితం జీవించటానికి, మారు మనసు పొంది బాప్తిసం పొందటానికి ఎందుకని ముందుకు రాకూడదు? యేసును సొంత రక్షకుడుగా అంగీకరించి నీతి మార్గంలో ఎందుకు నడవకూడదు? ప్రియమైన ఇప్పటికే బాప్తిసం తీసుకున్న వారు పరిశుద్ధాత్మలోకి రాలేకపోతున్నారు, భక్తిలో చేయలేకపోతున్నారు. పవిత్రత అనేది తెలియటం వల్ల యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి అంటే పరలోకానికి చేరే అవకాశము నమ్ముకోండి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండాలంటే ఒక నూతన హృదయం కలిగిన వ్యక్తిగా, ఒక నూతన ఆత్మ, నూతన మనసు. ఇంతకు ముందులాగానే మాట్లాడితే ఏమనాలి నిన్ను? ఏమండి? ఇంతకు ముందులాగానే కోప్పడితే ఏమనాలి నిన్ను? నువ్వు నూతనమైన వ్యక్తివేనా? ఇంతకు ముందులాగానే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఏమనాలి నిన్ను? ఇంతకు ముందులాగానే తిడుతుంటే ఏమనాలి నిన్ను? ఇంతకు ముందులాగానే నువ్వు వెళ్తూ ఉంటే ఏమనాలి నిన్ను? అలా ఉండటానికి వీలు లేదు. ఇంతకుముందు వేరండి, ఇప్పుడు నా బిడ్డ వేరు. ఇంతకుముందు వేరండి మా అమ్మ, ఇప్పుడు వేరు. ఇంతకుముందు వేరండి మా నాన్నగారు, ఇప్పుడు వేరు. ఇంతకుముందు వేరండి నా కొడుకు, ఇప్పుడు వేరు. ఎందుకు? వాడు ఒక నూతన వ్యక్తిగా మారాడు. వారిలో నూతన హృదయం దేవుడు ఇచ్చాడు, నూతన ఆత్మను దేవుడు ఇచ్చాడు, నూతన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక మార్పు. ఇదే ప్రభు ఈ సంవత్సరం ఇవ్వాలనుకోండి. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు చెప్పండి? 5 విషయాలు. ఒకటి చెప్పండి, నూతనమైన కార్యము యెహోవా జరిగించును గాక. 2 చెప్పండి, నూతన బలమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. 3 చెప్పండి, నూతన హృదయము దేవుడు మీకు అనుగ్రహించును గాక. 4 చెప్పండి, నూతన ఆత్మను నా దేవుడు కొత్త మనసును మీకు ఇచ్చును గాక. 5 చెప్పండి, నూతన జీవము దేవుడు మనకు నిత్యత్వం అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాట్లాడిన మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ వాక్యము తండ్రి, మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా నురంతలుగా ఫలించిందో, 60ంతలుగా ఫలించిందో, 30ంతలుగా ఫలించిందో ఈ వాక్యం మా జీవితాల్లో ఫలింపును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.